పిల్లికూన అంది. భౌభౌమని అరవలేను బాగులేదు కుక్కభాష. మాతృభాష తప్ప నాకు మరో భాష వద్దు వద్దు అని పిల్లికూన అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. దారిలో కోడెదూడ కనబడింది. అడిగితే అంభా అని అరవమంది. పిల్లికూనకి ఆ భాష నచ్చలేదు. కాకిపిల్ల కనబడింది. కాకా అని అరవంది. కప్పపిల్ల కనబడింది. మేకపిల్ల కనబడింది. మేమే అని అడగమంది. పిల్లికూన ఏడుస్తూ వెళ్ళిపోయింది. ఈ భాషలేవి నాకు వద్దనుకుంది. ఆఖరికి ఒక పెద్ద పిల్లి కనబడింది. ఏడుస్తున్న పిల్లికూనని బుజ్జగించి, పిల్లికూనా పిల్లికూనా ఎందుకమ్మా ఏడుస్తావ్ అని అడిగింది. ఆకలేస్తే పాలకోసం పెళ్ళికు ఇంపి అని అడిగింది పిల్లికూన. మ్యావ్ 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 అని బోధించింది పెద్ద పిల్లి. పిల్లికూనికి తల్లిభాష దొరికింది. మ్యావ్ మ్యావ్ మని పాడుకుంటూ ఒక ఇంట్లోకి వెళ్ళింది. ఆ ఇంట్లో శారద అనే అమ్మాయి ఉంది. మ్యావ్ మ్యావ్ అంది తల్లిలేని పిల్లికూన. శారద దాని భాష తెలుసుకుంది. ఓహో, ఆకలేస్తోంద పిల్లికూన, పాలు తెస్తాను అని శారద ఒక పల్లెనిండా పాలుపోసి తెచ్చింది. పిల్లికూన సంతోషంతో పాలన్నీ తాగింది. తరువాత పిల్లికూన, శారద చాలాసేపు ఆడుకున్నారు. ఆఖరికి అలసిపోయి శారద నిద్రపోయింది. పిల్లికూన కూడా ఒక మూల హాయిగా నిద్రపోయింది. ఇక కథ కంచికి, మనం ఇంటికి.